హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే ఒక మంచి టాపిక్తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ రోజుల్లో గనక హౌస్ వైఫ్స్ అయితే ఎక్కువ మంది అయితే మనం ఎంత వర్క్ ఇంట్లో చేసినా కూడాను మన ఒంటి శరీర తత్వం అనేది చాలా లావుగా అయితే ఉంటున్నారు చాలా మంది ఆడవాళ్ళు. నేను లావుగా ఉన్న వాళ్ళకే చెప్తున్నానండి, సన్నగా ఉన్న వాళ్ళ గురించి కాదు. ముఖ్యంగా అయితే నా గురించి. నేను కూడా అంతే. మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా నేనైతే ఇంట్లో చాలా వర్క్ చేస్తూ ఉంటాను. అయినా కూడా నేనైతే వెయిట్ లాస్ అనేది అవ్వట్లేదు. అందువల్ల నేనైతే డైలీ అయితే నేను ఈ సోర్జావ్ అనేది నేను తీసుకుంటున్నానండి. అసలు చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. అలాగే హౌస్ వైఫ్ అయినా కూడాను మనం అంత పని చేసినా కూడా ఆఫ్టర్నూన్ అయినా కాసేపైనా పడుకుంటాం. కానీ వర్క్ అండ్ హోమ్ చేసిన వాళ్ళు, టైలరింగ్ చేసిన ఆడవాళ్ళు అయితే పాపం ఆఫ్టర్నూన్ పడుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. ఆ టైంలోనే వాళ్ళు పాపం ఏదైనా వర్క్ చేసుకుంటుంటారు, జాకెట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగా ఇవాళ రోజుల్లో మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. సన్నగా అందంగా కనపడిపోవాలని కాదు, హెల్త్ పరంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు మీరు ఈ రాగి జావ అంటే సోడి జావ కూడా అంటారు దీన్ని, మనం చక్కగా డైలీ గనక 1 గ్లాస్ గనక నేను తీసుకుంటే గనక ఆరోగ్యానికి చాలా మంచిది, వెయిట్ కూడా లాస్ అవుతాము. అలాగే మనం పుషప్స్ కూడా ఏంటి అంటే పెద్ద పెద్ద కష్టమైనవి అయితే కాదండి. జస్ట్ హ్యాండ్స్ ఇలా పైకెత్తి మనం ఇలా ఒంగోని మన బటన్ వేలుని టచ్ చేయాలండి. అది 10 టైమ్స్ అయితే కంపల్సరీ చెయ్యాలి. చేస్తేనే మన స్టమక్ అనేది కూడా బాగా స్టమక్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి. వాళ్ళ రోజుల్లోని స్టమక్ కూడా తగ్గుతుంది బాగాను. కంపల్సరీ అండి. ఇలా హ్యాండ్స్ రెండు కూడా పైకెత్తి మనం ఇలాగ బెండ్ అయ్యి మన బొటన వేళ్ళని, కాలి బొటన వేళ్ళని అయితే పట్టుకోవాలండి. ఇలాగ మీరు గనక కంపల్సరీ ఒక నెల రోజులు కనుక మీరు ప్రయత్నించి చూడండి, మీకే మీ బాడీలో మార్పు తెలుస్తుంది. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆయిల్ ఫుడ్ అవి తిన్నా కూడా ఇంకా ఎక్కువ. రెండోది ఏంటంటే సూర్యోదయానికి ముందు ఎంతైనా తినండి. సూర్య అస్తమాన టయానికి మట్టికి మీరు ఎక్కువ తినడం అనేది కొంచెం ఆపేసుకుంటే చాలా మంచిది. పగలు ఎంతైనా తినొచ్చు. అందుకనే ఒక సామెత కూడా ఉంది, మీకు తెలుసో లేదో, పగలు రాజులా తినాలి, రాత్రిపూట పేదవాడిలా తినాలి అని సామెత కూడా ఉంది. పగలు ఎంత ఫుడ్ అయినా తినండి, మీరు నచ్చిన ఫుడ్ అది తినండి, ఏం పర్వాలేదు. కానీ నైట్ టైం మటుకి ఫుడ్ కనుక ఎక్కువ అయితే తీసుకోకండి. అది హెల్త్కి మంచిది కాదు. ఆరోగ్యం పాడైపోతే మన పిల్లలు గురించే మనం బతుకుతున్నాము. మన పిల్లలకి మంచిగా ఏదైనా మనం చెప్పగలగాలి. ఇలాంటి అలవాట్లు మనం చేస్తేనే మన పిల్లలకు కూడా మనం చెప్పగలుగుతాము. అందువల్ల నేనైతే ప్రతిరోజు అయితే నేనైతే కంపల్సరీ మార్నింగ్ నేనైతే ఈ సోర్జావ్ అనేది నేను తాగుతానండి. ఇది తయారు చేసే విధానం కూడా నేనైతే మీకు చూపిస్తాను. మాకు తెలియదని మీరు అనుకోవచ్చు, మీకోసం అయితే కాదండి, తెలియలేని వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళ గురించి అయితే కాదండి, మళ్ళీ తప్పుగా కామెంట్స్ పెట్టకండి. తెలియని వాళ్ళ గురించే చెప్తున్నాను. ఇలాగా హెల్త్ టిప్స్ అయితే మీకు మరిన్ని వీడియోలు అయితే నేనైతే మీకు చెప్పాలైతే అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ కూడాను, బ్రదర్స్ కూడాను, మగవాళ్ళకు కూడాను అండి వయసు చిన్నదై ఉంటుంది కానీ పొట్ట వచ్చేస్తుంది. అది కూడా ఒక కారణమే. తినండి టిఫిన్, మీకు తినాలనిపిస్తే ఎప్పుడు వీక్లీ 1 టైం పెట్టుకోండి, మీకు నచ్చిన టిఫిన్ తినండి. మిగతా ఈ 6 డేస్ కూడాను డైలీ తినండి. మీరు ఈవినింగ్ ఒకవేళ 6 దాటిన తర్వాత మా హస్బెండ్తో బయటకు వెళ్ళాను, పానీపూరి తినాలనిపిస్తుంది, న్యూడిల్స్ తినాలనిపిస్తే తినండి, పర్వాలేదు. కానీ మరుసటి రోజు మట్టికి 2 గ్లాసులు అయితే తీసుకోండి. ఈ జావని 2 గ్లాసెస్ తీసుకొని 10 పుషప్స్ నేను చెప్పాను కదా ఇప్పుడు, ఇలా హ్యాండ్స్ పైకి ఎత్తి ఒంగోని బటన్ వేలు పట్టుకోమని అలాగా 15 టైమ్స్ చేయండి. 50 కదండి, 15 చేయండి. ఒక 5 ఎక్స్ట్రా అనమాట. మనం నచ్చిన ఫుడ్ తిన్నందుకు ఒక 5 ఎక్స్ట్రా చేయాలి. అలాగే 1 గ్లాస్ తాగేదల్లా మనం 2 గ్లాసెస్ తీసుకోవాలి. అంతే, సింపుల్. అప్పుడు మనం తృప్తిగా మన హస్బెండ్తో వెళ్ళినప్పుడు మనం నచ్చింది తిన్నట్టు ఉంటుంది. అలాగే ఆ తిన్నదానికి మనం ఇలా కూడా చేసుకుంటూ ఉంటే గనక మనం ఒక అర్థం కూడా ఉంటుంది, తగ్గుతుంది. మెయిన్ లావుగా ఉన్న వాళ్ళందరూ కూడా హెవీ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోరండి, నాకు తెలిసి. ఎందుకంటే నేను లావు ఉన్నాను, నేను హెవీ ఫుడ్ నేను ఎక్కువ తిన్ను, రైస్ అది ఎక్కువ తిన్ను. కానీ వెళ్ళి చూసారు ఎంత ఉందో. ఎందుకంటే పిల్లలు డెలివరీ అయినప్పుడు
ఆ టైంలో కూడా ఒళ్ళు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి. పిల్లలకి పాలు పడతాం కదా, ఎక్కువ ఆకలేస్తుంది, తింటూ ఉంటాము. నేనైతే తక్కువేనండి, ఎక్కువ తిన్ను. కానీ ఏంటంటే ఒళ్ళు తినడం వల్ల వచ్చింది అనుకుంటారు చాలా మంది. తినడం వల్ల అయితే అసలే కాదు, టయానికి తినకపోవడం వల్ల వచ్చింది కారణం. టయానికి తింటే గనక మనకు అసలు హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందండి. మార్నింగ్ మట్టికి బ్రేక్ఫాస్ట్ బదులు కంపల్సరీ ఈ రాగి జావ గనక చేసుకొని, ఆ పైగా నేను ఒక్క రాగులు ఒకటే వేయనండి. అంటే సోళ్ళు, రాగులు అంటే సోళ్ళు ఒకటే వేయనండి. నేను కేజీ సోళ్ళు కనుక తీసుకుంటే అందులో పావు సజ్జలు తీసుకుంటాను, అలాగే జొన్నలు పావు కేజీ తీసుకుంటాను, అలాగే కొరలు పావు కేజీ తీసుకుంటాను. ఈ 4 ఐటమ్స్ కూడా నేను మొత్తం చక్కగా కడిగేసి ఆరబెట్టేసి మిల్లు పట్టించేస్తానండి. ఎందుకంటే చాలా మంది బయట అమ్ముతున్న పిండిలు అయితే చాలా చేస్తుంటారు, అది మీరు తాగపోయినా పర్వాలేదు, కానీ ఆ బయట పిండిల మట్టికి సోడి పిండి అస్సలు వాడద్దండి, హెల్త్కి మంచిది కాదు. కొంచెం మనం టైం చూసుకొని, ఎందుకంటే ఇన్నాట్లకి మనం టైం చూస్తున్నాం, మన హెల్త్ కోసం కొంచెమైనా టైం చూసుకోలేమా, మనం కేటాయించలేమా? మన హెల్త్ కోసం అయితే కనుక కంపల్సరీ ఆడవాళ్ళ గురించి ముఖ్యంగా, ఎందుకంటే తల్లి బాగుంటేనే ఇంట్లోని పిల్లలు బాగుంటారు, ఆ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఆడవాళ్ళే స్ట్రాంగ్గా ఉండాలండి, ఆడవాళ్ళే ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మన భర్తకి పిల్లలకి మనం ఆరోగ్యంగా చూసుకోగలుగుతాము. నేను చేస్తాను కదండి. ఉదయం పూట మా హస్బెండ్ చికెన్ షాప్ కదా, ఆయన అయితే పాపం 6కి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి నాకు అవుతుంది, ఒక్కొక్కసారి అవదనమాట. నేనైతే డైలీ తాగుతాను. మా హస్బెండ్ ఎంత తిన్నా ఆయన స్లిమ్ గానే ఉంటారండి, నేనే డ్రమ్లాగా ఉన్నాను. అందుకోసం సన్నం అయిపోయే వాళ్ళని కాదండి, హెల్త్ పరంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడాను అండి చాలా ఉపశమనంగా ఉంటుంది ఇది తాగితే గనక. మీరు మార్నింగ్ గనక ఒక గ్లాస్ తాగితే ఆఫ్టర్నూన్ వరకు మీకు ఆకలి కూడా ఇది తెలుసా అండి. మీకు మధ్యలో తినాలనిపిస్తే ఒక ఫ్రూట్ తినండి చక్కగాను, యాపిల్ కానీ దానిమ్మ కానీ ఒక ఫ్రూట్ తీసుకోండి. ఆఫ్టర్నూన్ చక్కగా 12:30 కల్లా మీరు లంచ్ చేసేయండి. పోనీ 12:30 కావదంటే కనుక 1 గంటకి ఒక చేసేయండి లంచ్. ఎంత నచ్చితే అంత తినండి. ఎక్కువ బిర్యానీ తినే వాళ్ళు కూడా ఉంటారు, బిర్యానీ తినే దాంట్లో అయితే నేను మొదటి స్థానంలో ఉంటానండి. నాకు బిర్యానీ అంటే అంత ఇష్టం అనమాట, బిర్యానీ చాలా ఎక్కువ తింటాను. రైస్ తిన్నది అని చెప్పనకండి, రైస్ తిన్నామో కానీ బిర్యానీ అయితే తింటాను, అది కూడా మార్నింగ్ టైంలో ఎక్కువ తింటానండి. నేను ఈవినింగ్ నైట్ చాలా తక్కువ తింటాను, ఎక్కువ తిన్ను. ఎందుకంటే మనం నైట్ తిన్నదే మనకి ఒంటికి అనేది పట్టేస్తూ ఉంటుంది, అందుకని ఎక్కువ సూర్యప్రస్తుందని అయితే అనుకోకండి, లెంత్ అయితే ఎక్కువైపోతుంది. వెంటనే గనక ఈ జ్యూస్, అంటే నేనైతే జ్యూస్ అని అంటానండి, హెల్తీ డ్రింక్ అని అంటాను. ఇదైతే తయారు చేసే విధానం అయితే గనక మీకు ఇప్పుడు నేనైతే చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేమో సోడిపిండి, అంటే ఇది రాగులు కూడా అంటారండి, రాగి పిండి అని కూడా అంటారు దీన్ని. వీటిల్లో అయితే కనుక నేను కేజీ సోళ్ళని పావు కేజీ సజ్జలు, పావు జొన్నలు, పావు కొర్రలు వేసి నేనైతే మెత్తగా మిల్లు అయితే పట్టించాను. దీంతో మనం సోడిజావ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దాము. అలాగే నేను ఈ గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను, ఒక మనిషికి అయితేనే నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఈ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాము, ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, చిన్నది పావు స్పూనే వేసాను. ఇది బాగా మరగాలి. అలాగే ఒక గ్లాస్ వేసుకున్నాను కదా, ఒక గ్లాస్కి అయితే నేను 3 స్పూన్ల పౌడర్ వేసుకుంటున్నాను. 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని. చూసారు కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరిగిన తర్వాత వాటర్ ఇది మనం అందులో కలుపుకుంటూ వేసుకోవాలండి. చూసారు కదా, చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు 2 నిమిషాలు అయితే మరుగుద్ది వాటర్. మరుగుతున్నప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది అందులో వేస్తూ కలుపుకుందామండి. మరిగిపోయింది.
దగ్గరికి ఇలా కలపాలండి. ఇలా కలుపుతూ ఉంటేనే మనకు ఉండలు లేకుండా ఉంటుందండి. చూసారు కదా, కొంచెం అలాగా సిమ్లో పెట్టేసి ఇలా తిప్పుకుంటూ ఉంటే చిక్కబడిపోతుంది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇందులో కొంచెం పెరుగు వేసుకుందామండి. ఈ పెరుగును కూడా మనం చక్కగా ఇలాగ తిప్పేసుకుందాం. మెల్ట్ చేసుకుంటే చిన్నది, వాటర్ ఎక్కువ కాదు, స్మాల్ డ్రాపే వేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇది మనం ఈ గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం చక్కగా ఈ పెరుగు ఇలా వేసేసుకుందాం. కలుపుకొని తినాలండి. రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా తయారీ విధానం. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, మనం ఎటువంటి ఇబ్బంది లేకుండాను. మనం మంత్లీ కానీ 15 డేస్కి కానీ ఒకసారి కనుక ఆడిచ్చి పెట్టుకున్నాము అంటే కనుక సరిపోతుందండి. చిన్నపిల్లలకు కూడాను ఉదయం టిఫిన్ బదులు కూడా మనం ఇదే ఇవ్వచ్చండి, చాలా మంచిది. అయితే చక్కగా పెరుగు కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇదిగో నేనైతే చేశాను, వేడిగా ఉంది, చాలా టేస్ట్గా అయితే ఉందండి. కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తినండి, బాగుంటుంది. చల్లగా అయిపోవడం కన్నా చాలా టేస్ట్గా అయితే చాలా బాగుందండి. కంపల్సరీ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఒక ఆడవాళ్ళకి తెలుస్తుంది ఒక ఆడవాళ్ళ బాధ ఏంటో అనేది. మనం రోజు ఇంట్లోని ఎంత పనిచేస్తాం, మైండ్గా ఎంత టెన్షన్ పడతాము, ఇవన్నీ కూడా మనకే తెలుసు. అందుకని కంపల్సరీ ఈ డ్రింక్ అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేసుకుని జావ అనేది తాగండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనైతే మరింక మంచి వీడియోలు అయితే డైట్ గురించి అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నారు. కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అనేది నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి టిప్స్ అయితే నేనైతే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.